పార్టీకి సంబంధించి మీరేం చెప్తారు? రాజకీయ వివాదం అనేది ఇక్కడ లేదు. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో సాంప్రదాయాల్ని, ఆచారాలని, మరి ముఖ్యంగా కలియుగ దైవం అనుకునే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క దాని ఔన్నత్యాన్ని కాపాడటంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు అనేదానికి ప్రతి దాంట్లో కూడా వ్యవస్థలను నాశనం చేసే దాంట్లో ఆయనకి ఎలాంటి సమస్య లేదు. ఆ రకంగా అది ఒక సమస్యగా భావించాల. వ్యవస్థలన్నిటి నీరుగార్చాడు, నాశనం చేశాడు. తనకి సాంప్రదాయం గురించి కానీ వీటి మీద ఒక గౌరవం లేదు. రాజ్యాంగం మీదే గౌరవం లేనటువంటి వ్యక్తికి ఇవన్నీ నేను గౌరవిస్తాడని నేను అనుకోను. పైగా దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నించే విధానం. అబ్దుల్ కలాం గారు లాంటి పెద్దలు, ఈ దేశానికి ప్రథమ పౌరుడుగా రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఆయనే వెళ్లే ముందర డిక్లరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి. నీకు డిక్లరేషన్ గురించి మాట్లాడితే నిన్నేదో పక్క దోవ పట్టించడానికి, ఈ దోవ పట్టించడానికని పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నావు. అక్కడ నష్టం జరిగిందా లేదా, అన్యాయం జరిగిందా లేదా, అవినీతి జరిగిందా లేదా, అవినీతి పొందటానికి, అవినీతి ద్వారా నువ్వు లాభపడటానికి అక్కడ వ్యవస్థని, అక్కడ ఉన్నటువంటి ఔన్నత్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించవలేదనేది ప్రశ్న. దీనికి రాజకీయం లేదు. నువ్వు పూర్తిగా నాశనం చేసేసి వాళ్ళు మళ్ళీ ఏదో కొత్తగా దేయాలు వేదాలు వెళ్ళించినట్టు నువ్వు కొత్తగా ఏదో నటించడానికంటే ప్రజలు నేను క్షమించట్లేదు, క్షమించబడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.